మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి అంశాన్ని గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అక్కడ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియా వేదిక రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అంటే ఏదైతే ఒక సెంటిమెంట్ని వర్కౌట్ చేసుకొని ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ వాళ్ళే కైవసం చేసుకోవాలి అనే అంశంలో భాగంగా కసరత్తు చేస్తున్నారు అనే అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు గతంలో జరిగినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో అందులో భాగంగా అక్కడ లాస్యా నందిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక రావడం జరిగింది. బట్ అనూహ్యంగా అక్కడి ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టడం జరిగింది. బట్ జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే మాత్రం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం. అంటే ఇక్కడ సెంటిమెంట్ తో మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలుస్తారని లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ ఈ సీట్ ని కైవసం చేసుకోబోతుంది. గతంలో జరిగినటువంటి ఉప ఎన్నిక సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వబోతుంది అనేది ఈ అంశం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ తో పాటు మరో ఉప ఎన్నిక కూడా రాబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక అంటే ప్రస్తుతానికి అక్కడ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కువగా ఫేస్ చేసినటువంటి అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. అది కూడా కాంగ్రెస్ వాళ్ళే కావాలని ఆయనతో రాజీనామా చేయించి అక్కడ బై ఎలక్షన్ తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్ దానం నాగేందర్కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తున్నటువంటి అంశం. ఇకపోతే ప్రస్తుతానికి హైదరాబాద్ లో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వలేదు అనే అంశం ఏదైతే తెర మీద ఎక్కువగా వినిపిస్తుంది దానికి చెక్ పెట్టడం కోసమే దానం నాగేందర్ చేత అక్కడ రాజీనామా చేయించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆయన అక్కడ గెలిపించి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకొకటి బీసీ వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు అనే ఒక అంశం, ఈ అంశంతో ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది అనే కోణంలో కాంగ్రెస్ సర్కార్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. సో అక్టోబర్ చివరికల్లా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఖైరతాబాద్కి ఇటు జూబ్లీ హిల్స్కి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇకపోతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా అయితే తలపడుతున్నాయో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి టీడీపీ కూడా పోటీ చేయబోతుంది. సుహాసిని గారికి అక్కడ టికెట్ ఇవ్వబోతున్నారనే అంశం కూడా ఒకటి ఎక్కువగా వినిపిస్తుంది. అంటే మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుగా ఏర్పడిన తర్వాత అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్షం అనేది బీఆర్ఎస్ అంతగా లేకపోవడంతో బీఆర్ఎస్ కాస్త ఇక్కడ బలహీనంగా ఉంది అనే అంశాన్ని టీడీపీ కూడా గ్రహించి మళ్ళీ ఇక్కడ టీడీపీకి పూర్వ వైభవం తీసుకురాబోతుంది. అందులో భాగంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచే వీళ్ళు ఇక్కడ బరిలోకి దిగబోతున్నారు. సుహాసిని ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి పనుల్లో ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకలాపాల్లో ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆవిడకి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈసారి బై ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ కూడా పోటీ చేయబోతుంది అనేది మనకి వినిపిస్తున్నటువంటి అంశాలు. బట్ దీని మీద అయితే స్పష్టత లేదు. చూద్దాం మరి అక్టోబర్ చివరికల్లా నిజంగా జూబ్లీ హిల్స్తో పాటు ఖైరతాబాద్ కూడా బై ఎలక్షన్ వస్తుందా, ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున గెలుస్తారా లేదా, ఇటు జూబ్లీ హిల్స్లో సుహాసిని గారు పోటీ చేస్తారా లేదా, ఈ అంశాలన్నీ తెలియాలంటే మనం కూడా ఇంకో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.